ఫ్రెండ్స్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. మీ అందరి సపోర్ట్ ఇలాగే ఉంటుందని ఆశిస్తున్నాను. హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. భాస్కర్ టెక్ తెలుగు ఛానల్కి స్వాగతం. ఫ్రెండ్స్, ఈరోజు ఒక మంచి వీడియోతో మీ ముందుకైతే రావడం జరిగింది. ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ వెహికల్ వచ్చేసరికి టీవీఎస్ అపాచీ RR 310 వెహికల్ ఇది. ఈరోజు ఈ వీడియోలో ఈ 2022 మోడల్ సంబంధించినటువంటి టీవీఎస్ అపాచీ RR 310 వెహికల్ సంబంధించినటువంటి స్పెసిఫికేషన్స్, ఫీచర్స్, ఇంకా మైలేజు, ఆన్ రోడ్ ప్రైసు, ఇవన్నీ కూడా ఈ వీడియోలో మీకైతే తెలియజేస్తాను. వీడియోని మొదటి నుంచి చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి, అప్పుడు మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఎవరైనా మొదటిసారి మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, నాకు కొంచెం మోటివేషన్ ఉంటుంది. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోని స్టార్ట్ చేద్దాం. లెట్స్ స్టార్ట్. ఫ్రెండ్స్, ముందుగా ఈ వెహికల్ సంబంధించిన ఫ్రంట్ వ్యూలో భాగంగా డ్యూయల్ LED ప్రొజెక్టర్ హెడ్లైట్స్ అయితే ప్రొవైడ్ చేశారు. అదేవిధంగా మీకు DRL కూడా LED DRL అయితే ప్రొవైడ్ చేశారు. ఇంకా మీరు గమనించినట్లయితే విండ్ షీల్డ్ చూసినట్లయితే ఏరోడైనమిక్ డిజైన్ని వైజర్ యాడ్ చేస్తూ ఇక్కడ చూసినట్లయితే మీకు విండ్ షీల్డ్ కూడా ప్రొవైడ్ చేశారు. ఇంకా సిగ్నల్ వింకర్స్ చూసినట్లయితే LED బల్బు వింకర్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు, చూడొచ్చు క్లియర్గా మీరు ఇక్కడ. ఇంకా ఫ్రంట్ వ్యూలో భాగంగా సస్పెన్షన్ గురించి మాట్లాడుకున్నట్లయితే 41 mm అప్స్ అండ్ డౌన్ సస్పెన్షన్ అయితే ప్రొవైడ్ చేశారు. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే గోల్డ్ కలర్ సస్పెన్షన్ అయితే కలర్ మీకు లుక్స్ అయితే చూడొచ్చు. ఫ్రంట్ వ్యూలో భాగంగా టైర్ చూసినట్లయితే 110/70 17 ఇంచెస్ ట్యూబ్లెస్ టైర్ అయితే ప్రొవైడ్ చేశారు. ఇంకా డిస్క్ బ్రేక్ అయితే వస్తుంది ఫ్రంట్ మీకు. ఇది 300 mm పెట్రోల్ డిస్క్ బ్రేక్ అయితే ఇస్తున్నారు. ఇంకా మీకు ఫ్రంట్ బ్రేకింగ్ ఎఫిషియన్సీ బెటర్గా ఉండడం కోసం ABS బ్రేకింగ్ సిస్టమ్ కూడా ఈ వెహికల్ వస్తుందన్నమాట. ఫ్రంట్ ABS ఇస్తున్నారు, రియర్ కూడా ABS వస్తుంది. ఫ్రెండ్స్, ఇప్పుడు ఈ వెహికల్ సంబంధించిన ఇంజిన్ గురించి మాట్లాడుకుందాం. ఈ వెహికల్లో 4 స్ట్రోక్ 4 వాల్వ్ సింగిల్ సిలిండర్ లిక్విడ్ కూల్డ్ రివర్స్ ఇన్క్లైడ్ 312.2 cc BS6 FI ఇంజిన్తో వస్తుంది. మ్యాక్సిమం పవర్ చూసుకున్నట్లయితే స్పోర్ట్స్ అండ్ ట్రాక్ మోడ్లో 34 PS at 9700 ఇంజిన్ RPM కలిగి ఉంటుంది. అర్బన్ అండ్ రైన్ మోడ్లో 25.8 PS at 7600 ఇంజిన్ RPMని కలిగి ఉంటుంది. మ్యాక్సిమం టార్క్ చూసుకున్నట్లయితే స్పోర్ట్స్ అండ్ ట్రాక్ మోడ్లో 27.3 Nm at 7700 ఇంజిన్ RPM కలిగి ఉంటుంది. అర్బన్ అండ్ రైన్ మోడ్లో 25 Nm at 6700 ఇంజిన్ RPMని జనరేట్ చేస్తుంది. ఇంకా మనం ఈ వెహికల్ సంబంధించిన డైమెన్షన్స్ ఒకసారి మనం చెక్ చేసినట్లయితే హైట్ వచ్చేసరికి 1135 mm ఉంటుంది, లెంత్ 2001 mm ఉంటుంది, విడ్త్ 786 mm ఉంటుంది, వీల్ బేస్ 1365 mm ఉంటుంది, గ్రౌండ్ క్లియరెన్స్ 180 mm ఉంటుంది, శాడిల్ హైట్ 810 mm ఉంటుంది. ఎవరైతే హైట్ ఎక్కువ ఉన్న వాళ్ళకి ఈ వెహికల్ అయితే పర్ఫెక్ట్ చాయిస్ అని చెప్పొచ్చు. ఎందుకంటే ఈ వెహికల్లో శాడిల్ హైట్ అనేది 810 mm ఉండడం అనేది మంచి విషయం చెప్పుకోవచ్చు. ఫ్రెండ్స్, ఇంకా ఈ వెహికల్ మీకు 6 స్పీడ్ మాన్యువల్ గేర్ బాక్స్తో వస్తుంది. అదేవిధంగా మీకు ఈ వెహికల్లో స్లిప్పర్ క్లచ్ ఇవ్వడం అనేది మంచి విషయం చెప్పుకోవచ్చు. ఫ్రెండ్స్, ఈ వెహికల్ వచ్చేసరికి బెస్ట్ స్పోర్ట్స్ బైక్ అని చెప్పుకోవచ్చు. చూడడానికి చాలా అగ్రెసివ్ కనిపిస్తుంది. ఇక్కడ సైడ్ వ్యూలో మీరు గమనించినట్లయితే ఎగ్జాస్ట్ పైప్ అయితే ఇక్కడ చూడొచ్చు. స్పోర్ట్స్ డిజైన్లో వీళ్ళైతే అట్రాక్టబుల్గా తీసుకొచ్చారు. అదేవిధంగా పోలబుల్ ఫుట్రెస్ట్ అయితే మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు. ఇంకా ఈ వెహికల్ సంబంధించిన ఛాసెస్ గురించి మనం మాట్లాడుకున్నట్లయితే ట్రిల్లీ స్ప్లిట్ ఛాసెస్ అయితే ఇచ్చారు. ఇక్కడ మీకు సస్పెన్షన్ గురించి మనం మాట్లాడుకోవాలి. ఒకసారి సస్పెన్షన్ గురించి చెప్పుకున్నట్లయితే ఈ వెహికల్లో గ్యాస్ ఫీల్డ్ మోనోసాక్ సస్పెన్షన్ అయితే ప్రొవైడ్ చేశారు. ఇది మీకు మంచి రైడబిలిటీ అనేది ఆఫర్ చేస్తుందన్నమాట. మీకు బెటర్ రైడబిలిటీతో పాటు ఎక్కడైతే మీకు సిటీ కండిషన్లో ఈజీగా మీరు టర్న్స్ అయితే తీసుకోవచ్చు. ఈ మోనోసాక్ సస్పెన్షన్ వల్ల రైడింగ్ కంఫర్ట్ కూడా బాగుంటుంది. ఇంకా మనం ఇక్కడ అబ్జర్వ్ చేసినట్లయితే రియర్ సెక్షన్లో బ్రేక్ కూడా మీకు 240 mm పెట్రోల్ డిస్క్ బ్రేక్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఇది కూడా మీకు ABS వస్తుంది. ఫ్రంట్ రియర్ కూడా మీకు ABS ఇవ్వడం అనేది చాలా మంచి విషయం చెప్పుకోవచ్చు సేఫ్టీ పరంగా. రియర్ సెక్షన్లో హగ్గర్ని ఒకసారి మీరు అబ్జర్వ్ చేయొచ్చు ఇక్కడ. అదేవిధంగా రియర్ టైర్స్ చూసుకున్నట్లయితే సైజ్ వచ్చేసరికి మీకు 150/60 17 ఇంచెస్ ట్యూబ్లెస్ టైర్ అయితే ప్రొవైడ్ చేస్తారు. టైర్స్ కూడా మీకు చాలా వైడర్గా ఉంటాయి. ఇది రేడియల్ వైడర్ టైర్స్ అని చెప్పుకోవచ్చు. రోడ్ గ్రిప్, రోడ్ ప్రెజెన్స్ చాలా బాగుంటుంది. క్లియర్గా మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు. ఫ్రెండ్స్, ఇంకా రియర్ సెక్షన్లో మీరు గమనించినట్లయితే రియర్ ఫెండర్కి రిఫ్లెక్టర్ కూడా యాడ్ అయి ఉంటుంది. అదేవిధంగా రియర్ సెక్షన్లో టైల్ ల్యాంప్ మీకు LED టైల్ ల్యాంప్ని అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. మంచి స్పోర్ట్స్ డిజైన్తో ఇదైతే చూడడానికి చాలా అట్రాక్టబుల్గా కనిపిస్తుంది. అదేవిధంగా ఫిలియన్ రైడర్ పట్టుకోవడానికి ఇక్కడ హ్యాంగర్ అయితే ప్రొవైడ్ చేస్తారు, చూడొచ్చు. ఇంకా RR 310 స్టిక్కర్ అయితే మీరు అబ్జర్వ్ చేయొచ్చు రియర్ కౌల్కి. అదేవిధంగా సీట్ చూసినట్లయితే మీకు స్ప్లిట్ సీట్ అయితే ఇచ్చారు, డ్యూయల్ సీటు. ఇంకా మీకు సీట్ కింద యూటిలిటీ
లాక్ సిస్టమ్ అయితే ఇక్కడ చూడొచ్చు మీరు. శారీ కార్డు ఇంకా ఇక్కడ మీకు ఫోల్డబుల్ ఫుట్ రెస్ట్ కూడా మీరైతే ఈ వీడియోలో చూడొచ్చు. ఫ్రెండ్స్ ఇక్కడ మీరు చూసినట్లయితే డ్యూయల్ స్ప్లిట్ సీట్ అయితే చూడడానికి చాలా అట్రాక్టబుల్గా డిజైన్తో వీళ్ళు తీసుకురావడం జరిగింది. అదేవిధంగా ఎవరైతే ఫ్రంట్ రైడ్ చేస్తున్నారో వాళ్ళకి కొంచెం డౌన్లో ఉంటుంది, పిలియన్ రైడర్ అయితే కొంచెం పైకలో ఉంటుందన్నమాట. అదేవిధంగా ఇక్కడ మీకు ట్యాంక్ డిజైన్ అయితే చూడొచ్చు, RR310 లేబుల్ అయితే ఉంటుంది. ఇంకా ఎయిర్క్రాఫ్ట్ లిడ్ అయితే ప్రొవైడ్ చేశారు. ఇక్కడ మీరు TVS లోగో అయితే చూడొచ్చు, మంచి స్టైలిష్గా స్పోర్ట్స్ డిజైన్తో ట్యాంక్ డిజైన్ అయితే ఉంటుంది. ఇక్కడ మీకు 11 లీటర్స్ ట్యాంక్ కెపాసిటీ అయితే కలిగి ఉంటుందన్నమాట. ఇక్కడ నాకు బాగా నచ్చిన అంశం ఏంటంటే మీరు అబ్జర్వ్ చేయొచ్చు, సైడ్ స్టాండ్ ఇంజిన్ కట్ ఆఫ్ ఫీచర్ అయితే ఈ వెహికల్లో ప్రొవైడ్ చేశారు. 6 గేర్ మాన్యువల్తో అయితే ఈ వెహికల్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అదేవిధంగా మీకు ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు, ఇందులో వెహికల్లో సైడ్ స్టాండ్ ఇంజిన్ కట్ ఆఫ్ ఫీచర్ అనేది చాలా మంచి ఫీచర్. ఇందులో ఈ సెన్సార్ అయితే ఉంటుంది, ఇది మంచి సేఫ్టీ సెన్సార్ అనమాట. ఇంకా మీకు ఇక్కడ ఇంజిన్ ఆయిల్ క్యాప్ అయితే మీరు గమనించవచ్చు. అదేవిధంగా ఈ వెహికల్లో మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఫుల్లీ డిజిటల్ కన్సోల్ అయితే ఉంటుంది. ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు మీరు 5-inch TFT కలర్ ఎఫెక్టెడ్ ఫుల్లీ డిజిటల్ కన్సోల్ అయితే ఈ వెహికల్లో లభిస్తుంది. ఇందులో చాలా ఇన్ఫర్మేషన్ అయితే మీకు లభిస్తుంది అనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఇందులో మీకు లో బ్యాటరీ ఇండికేషను, గేర్ షిఫ్టింగ్ ఇండికేటరు, ఇంకా మీకు 4 రైడింగ్ మోడ్స్ అయితే ఉంటాయి. ఇందులో మీకు బ్లూటూత్ కనెక్టివిటీ ఉంటుంది, టర్న్ బై టర్న్ నావిగేషన్ ఉంటుంది, ఇంకా డిజిటల్ క్లాకు, ఇంకా స్లిప్పర్ క్లచ్, ఇవన్నీ కూడా మీకు ఇందులో లభిస్తాయి. రైడింగ్ మోడ్స్ కూడా మీకు చాలా యూజ్ అవుతాయి ఇందులో మీకు ఇంకా మీకు స్పీడోమీటరు, ఓడోమీటరు, ట్రిప్ మీటరు, ఇవన్నీ కూడా మీకు ఇందులో అయితే మీకు లభిస్తాయి అనమాట. ఇంకా లెఫ్ట్ హ్యాండిల్ బార్కి మీరు గమనించినట్లయితే హై బీమ్, లో బీమ్ ఉంటుంది. అదేవిధంగా హజార్ లైట్స్ కూడా మీకు ఈ వెహికల్లో ప్రొవైడ్ చేస్తున్నారు. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే 4 స్విచెస్ అయితే నావిగేషన్ స్విచెస్ ఉన్నాయి కదా, ఇవి రైడింగ్ మోడ్స్ని మీరు వీటి ద్వారా మీకు రైడింగ్ మోడ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మీరు ఈ స్విచెస్ ద్వారా ఆపరేట్ చేసుకోవచ్చు అనమాట. ఇంకా సిగ్నల్ స్విచ్, హార్న్ బటన్ యాజ్ యూజువల్గా ఉంటుంది. ఇంకా రైట్ హ్యాండిల్ వరకు వచ్చేసరికి ఇంజిన్ కిల్ స్విచ్ ఉంటుంది. అదేవిధంగా ఇంటిగ్రేటెడ్గా సెల్ఫ్ స్టార్ట్ కూడా ఇక్కడ మీకు బటన్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. TVS మీకు స్విచెస్ పరంగా బిల్డ్ క్వాలిటీలో మాత్రం ఎటువంటి రాజీ పడే ప్రసక్తి ఉండదు, చాలా బాగుంటుంది. బిల్డ్ క్వాలిటీ అయితే మాత్రం సూపర్గా ఉందని చెప్పొచ్చు. ఫ్రెండ్స్ ఇప్పుడు ఈ వెహికల్ సంబంధించిన ఎగ్జాస్ట్ సౌండ్ అయితే మీరు ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఇంకా మీకు ఇక్కడ 3 కలర్స్ అయితే ఈ వెహికల్ మీకు అవైలబిలిటీ ఉంటుంది. టాప్ స్పీడ్ వచ్చేసరికి మీకు 160 అబోవ్ అయితే మీకు టాప్ స్పీడ్ని ఈ వెహికల్ అయితే మీరు పొందగలుగుతారు. మనం ఫైనల్గా అసలు మ్యాటర్కి వద్దాం. ఇక్కడ చూసినట్లయితే మైలేజ్ మీకు ఈ వెహికల్ సంబంధించి 30 వరకు రావచ్చు, 25 to 30 వరకు అయితే ఈ వెహికల్ అయితే మీకు మైలేజ్ అయితే ఇస్తుంది. ఫైనల్గా ఈ వెహికల్ సంబంధించిన ఆన్ రోడ్ ప్రైస్ వచ్చేసరికి 2022 మోడల్ మీకు 3,15,000 అవుతుంది ఆన్ రోడ్ ప్రైస్. ఇది నియర్లీ అంటే ఇది కాకినాడ ప్రైస్, ఇది ఈస్ట్ గోదావరి కాకినాడ. మీకు మీ ప్లేస్లను బట్టి వేరియేషన్ బట్టి ఇది ప్రైస్ అనేది మారడం జరుగుతుంది, అది మాత్రం మీరు గమనించాలి. ఫ్రెండ్స్ ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోండి, ఈ వెహికల్ మీకు స్పోర్ట్స్ బైక్ కింద మనం కన్సిడర్ చేయొచ్చు. ఎందుకంటే ఈ వెహికల్లో మీకు మ్యాక్సిమం పవర్, మ్యాక్సిమం టార్క్ ఉంటుంది. ఇనిషియల్ పికప్ కానీ పెర్ఫార్మెన్స్ కానీ ఈ వెహికల్ అయితే బెటర్ అవుట్పుట్ అయితే ఇస్తుంది ఖచ్చితంగా. ఎవరైతే మంచి స్పోర్ట్స్ బైక్ని కొందామనే ఉద్దేశంతో ఉన్నారో వాళ్ళకైతే మాత్రం ఈ వెహికల్ పర్ఫెక్ట్ చాయిస్ అని నేనైతే చెప్తాను. ఫ్రెండ్స్ చూసారు కదా, ఈ వెహికల్ సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే మీకు అందించాను అనుకుంటున్నాను. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. దయచేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. ముందు ఇలాంటి మంచి వీడియోలు తీసుకురావడానికి ప్రయత్నం చేస్తాను. మీరు సపోర్ట్ చేస్తూ ఉండండి. థ్యాంక్ యూ సో మచ్.